హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి నాయన. ప్రతి సాతాన ఆటంకాలను తొలగించండి. ఇక్కడ నీ సన్నిధి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి మీకు ఒక కార్యం జరగాలండి. ఫర్ సపోజ్ మీకు ఒక ఉద్యోగం రావాలి, లేదా బాగా మీరు అవసరతలో ఉన్నారు, అప్పులు ఈఎంఐస్ పెరిగిపోతున్నాయి, కానీ మీకు సరైన ఉద్యోగం లేదు. ఎవరు మీకు ఇంతవరకు సహాయం చేశారేమో, ఇంకెవ్వరు సహాయం చేయట్లేదు, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది. మరి అటువంటి సమయంలో ఏం చేయాలో ఏం తోచని పరిస్థితిలో ఏం చేస్తున్నాం లేదు. మీకు ఏజ్ బారైపోతుంది, మీకు వివాహం జరగట్లేదు. అటువంటి సమయంలో మరి మన క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనకి దేవుని సహాయం కొరకే, మనుషులు కొంత మట్టుకే సహాయం చేయగలరేమో కానీ దేవునికి మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు. అలానే మీకు ఒక 10 సంవత్సరాలుగా బిడ్డలు లేరు. మరి అటువంటి సమయంలో మరి దేవుణ్ణి మీరు అడుగుతున్నారు, కానీ సంవత్సరం మీద సంవత్సరం అయిపోతుంది కానీ మీ గర్భం తెరవబడలేదు. అటువంటి సమయంలో మనం ఏం చేస్తున్నాం చూడండి. కొన్ని గడ్డు సమస్యల కోసం మనము ఉపవాసం అనేది ఉండాలి. మనలో ఏదైనా చెడు వ్యసనం ఉంది, దేవునికి ఇష్టం లేని పాపం మనల్ని ఏలుతుంది. మరి వాటి నుంచి నేను ఎలా బయటికి రావాలో ఉపవాసం ఉండండి. మరి ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఎజ్రా గ్రంథం చూసినట్లయితే ఇక్కడ ఎజ్రా ఒక గొప్ప నాయకుడు, అంతేకాదు దేవుని వాక్యాన్ని విభజించి చెప్పే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. అయితే ఎజ్రా 8వ అధ్యాయంలో మీకు కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అంతకంటే ముందుగా ఈ ఎజ్రా ఎవరిని నడిపించారు, ఏంటి చరిత్ర ఏంటి అనేది కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మరి ఇంచుమించు యూదా వారు 70 సంవత్సరాలు బబులోని యొక్క చెరలో ఉన్నప్పుడు మరి విడిదిగా ఒక్కొక్కరు ఏమంటారు, యూదా జనాంగాన్ని యెరూషలేము వైపుకి నడిపించేవారుగా ఉన్నారు. వారి యొక్క చెరలో నుంచి విడిపించి మరి ఎజ్రా కాలంలో, నెహేమ్యా కాలంలో, జెరుబాబెల్ కాలంలో కొంత వేల మందిని వారు దేవుని వైపుకి నడిపించేవారుగా, యెరూషలేము మందిరం వైపుకి నడిపించేవారుగా ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒకప్పుడు భక్తిగా ఉన్నారు యూదావారు, కానీ వారు అక్కడున్న రాజుల ఏలుబడిని బట్టి వారు దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయి వారు విగ్రహారాధనకి చోటు ఇవ్వడము, దేవుడి కంటే ఇతర వాటిని ఎక్కువగా ప్రేమించడం మనం చూడవచ్చు. అలానే కాదు, వారి యొక్క భక్తిహీనత వలన వారు బబులోన్ యొక్క చెరలో ఉండడం మనం చూడవచ్చు. మరి వీరు నాయకులుగా ఉండి కొంత వేల మంది ప్రజలను నడిపిస్తున్నట్టు మనం చూడవచ్చు. అలానే యెరూషలేము మందిరము పాడైపోయిన తర్వాత మరలా మందిరం తిరిగి కట్టుటకు ఆ బబులోని చెరలో ఉన్న ప్రజలను విడిది ప్రకారంగా ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కరిని తీసుకురావడం జరగటం మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఎజ్రా కొంతమందిని తోడుకొని వెళ్తున్నాడు. అయితే ఆ నది పేరు అహావా నది. ఆ అహావా నది దగ్గర కొంతమంది జనులందరినీ, ఒక్కొక్క వంశావళిలో ఒక్కొక్క జనులను, కొంత జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, మరి వారు వెళ్తుంది ఒక పనికి, అదేంటంటే దేవుని మందిరము పునర్నిర్మాణం కొరకు వెళ్తూ తమ వస్తువులను దేవుని మందిరానికి కావాల్సిన ఇంచుమించు ఇక్కడ రాయబడింది 25 టన్నుల వెండి, అంతే కొంత వేల టన్నుల బంగారం వారు తీసుకొని వెళ్తున్నారు. మరి మనం ఏదైనా ట్రావెల్ చేస్తే ఒక చెవులకి ముక్కులకి ఏదైనా వేసుకుంటే మరి దొంగల భయం, ఎంతమంది ట్రైన్స్లో మరి చైన్ స్నాచింగ్ అని అలాంటిది ఇలాంటిది. కానీ వీరు చూస్తే దేవుని పని మీదకి వెళ్తున్నారు, అక్కడ అన్యరాజు పరిపాలన చేస్తున్నాడు. అయితే
వారు దేవుని పనికి వెళ్తూ దేవుని మందిర పరికరాలను కొంత దేవుని మందిరానికి ఇవ్వాలి అనే మనసుతో ఆ వెండి బంగారాలను తీసుకొని కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నారు. ఇంచుమించు 900 మైళ్ళు. మరి కాలినడకన 900 మైళ్ళు నడవాలంటే ఇంచుమించు 4 నెలలు పడుతుందంటండి. మనల్నే తీసుకుంటే ఇక్కడి నుండి ఒక గంట, గంటన్నర మన మందిరం దూరంగా ఉంటే, అమ్మో! మందిరం చాలా దూరంగా ఉంది. 5 వారాల్లో ఒక వారం వెళ్తే సరిపోతది. లేకపోతే 2 వారాలు వెళ్తే సరిపోతదని వెనకబడేవారుగా ఉన్నాం. కానీ దేవుని పని కొరకు వారు అందరూ గుంపుగా కూడి వెళ్ళడం మనం చూడవచ్చు. అక్కడ ఈ వచనాలు మనం చూడవచ్చు. మరి అక్కడ పరిపాలన చేసే రాజు అర్తహషస్త అనే రాజు పరిపాలన చేస్తున్న అదే సమయంలో ఆయన యొక్క అన్య రాజుగా ఉన్నాడు. మరి ఆయనతో పాటు ఆయన వెళ్తున్నా కానీ మందిరానికి ముఖ్య వ్యక్తి ఎవరండి? యాజకుడు. ఒక పాత నిబంధన మీరు చూసినట్లయితే ఎవరు పడితే వారు యాజక ధర్మం చేయకూడదు, కానీ ఒక లేవీ వంశం నుంచి వచ్చిన వారే యాజక ధర్మాన్ని చేయాలి. అయితే ఇక్కడ ఆయన తీసుకెళ్లే గుంపులో యాజకులు లేనందున మరి ఆయన ఎక్కడెక్కడ యాజకులను ఒక్కొక్క వంశావళిలో యాజకులను తీసుకొని మరి ఆ యొక్క యెరూషలేము మందిర పునర్నిర్మాణం కొరకు బయలుదేరుతున్నట్లు మనం చూడవచ్చు. అయితే ఆయన బయలుదేరే ముందు ఏదో అన్‌ప్లాన్డ్‌గా మనలాగా అన్‌ప్రిపేర్డ్‌గా వెళ్ళలేదు, కానీ ఎంతో సిద్ధపాటుతో వెళ్తున్నట్టు మనం చూడవచ్చు. మరి ఆ రాజు ఏలుబడేప్పుడు మరి అతను రాజుతో అంటాడు, రాజా మేము వెళ్తాము, మా దేవుడి కరుణాహస్తం మా తోడుంది, మాకేమీ కాదు అన్న. కానీ అందుకు అలా రాజుకు చెప్పినందున ఆయన రాజు యొక్క సహాయాన్ని అడగలేకపోయాడు. ఎందుకంటే మరి ఆయన ఒక రిలీజియస్ హెడ్ అనొచ్చు, లేకపోతే ఒక పేరుగాంచిన వ్యక్తి ఎజ్రా. మరి రాజులను సైతము ఆయన ప్లీజింగ్ వేలో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆయన చెప్పడం జరుగుతుంది, మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ఇక్కడ చూసినట్లయితే దేవుని హస్తం మాకు తోడుగా ఉంది రాజా, మేము వెళ్తామని. ఒకవేళ ఆయన రాజు బాగా తెలుసు, రాజుని మాకు ఒక భటులను ఏర్పాటు చేసి మమ్మల్ని మేము వెళ్ళే ఆ ఎడారి స్థానంలో ఏ జంతువులు కానీ ఎటువంటి దాడులు మా మీద, లేకపోతే అన్యులు వచ్చి మమ్మల్ని దాడులు చేయకుండా మమ్మల్ని కాపాడి మాకు ప్రొటెక్షన్ దయచే రాజా, మాకు కాపుదలు దయచే అని అడగచ్చు. కానీ అతను ఏమి అడగలేదు. కేవలం ఏం చెప్పాడంటే మా దేవుని హస్తం మాతో తోడుగా ఉంది. అరే రాజుకి నేను ఇలా చెప్పేశాను, మరి రాజుని నేను ఎటువంటి సహాయం కోరలేనే, కానీ ఇప్పుడు ఇంత వేల మంది, ఇంచుమించు 2000 మంది పైనే, వీరందరినీ నేను నడిపించాలి. ఎలా నడిపించాలి? నేను రాజుని ఇప్పుడు అడిగితే బాగోదు, ఎందుకంటే నా దేవుని నామాన్ని నేను చెప్పి వచ్చాను ఆ రాజు దగ్గర అని ఆయన ఏం చేస్తాడంటే, మరి వారు వెళ్ళే దారిలో 4 నెలలు ఇట్స్ నాట్ ఈజీ అండి. 4 నెలలు మరి ఆ జనాలందరికీ ఆహారము, తిండి, బట్ట, నీడ అన్నీ చూసుకుంటూ వారిని నడిపిస్తూ, మధ్యలో వారు వెళ్ళే దెబ్బలు తగలకుండా ఏమంటారు ఎటువంటి దాడులు వారి మీద జరగకుండా, పైగా వారు మందిరం యొక్క పరికరాలు, వెండి బంగారాలు తీసుకొని వెళ్తున్నారు. మరి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళాలంటే అది అసాధ్యం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే జనులందరినీ గుమికూడి అహావా నది దగ్గరికి రండి అంటారు. మరి ఒకసారి ఆ వచనం చదువుతాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. వీరిని నేను అహావా వైపునకు పారు నది వద్దకు సమకూర్చి తిని అచ్చట మేము 3 దినములు గుడారంలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీడు ఒక్కడును నాకు కనబడలేదు. మరి లేవీడు ఒక్కడు లేకపోవడము, మూడు దినాలు వారు టెంట్స్ వేసుకొని గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. మరి ఒక్క లేవీడు లేడు. కాబట్టి ఆ లేవీల్ని ఒక్కొక్క వంశావళిలో తీసుకొని మరి అక్కడ ఉపవాసం ఉన్నట్టు మనం చూడవచ్చు. మరి ఆ వచనం చూద్దాం. 20వ వచనం. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడటానికి దావీదును అధిపతులను నిర్ణయించిన నేతన్యాలో 225 మంది వచ్చిరి.
వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధి మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయన వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. మరి మేము మా బిడ్డలు మా ఆస్తి సమస్తానికి క్షేమం కలిగినట్లు మేము 3 దినములు ఉపవాసాన్ని ఆ నది దగ్గర ప్రకటించటమే. మేలుకు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును. కానీ ఇక్కడ చూసినట్లయితే ముందే రాజుకి చెప్పేశాడు, మా దేవుడు మాకు సహాయం తోడుగా ఉన్నాడని. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక మరి ఎట్లా వీరిని నడిపించాలి. చూడండి, మనము ఒక ఎగ్జామ్ ఉందండి, ఆ ఎగ్జామ్ రాయాలంటే అమ్మో చదవాలి, ఎలాగైనా క్రాక్ చేయాలి, ఎలాగైనా మంచి మార్కులు సంపాదించాలి అని చదువుతాం కానీ ప్రార్థించము. లేకపోతే కొంతమంది ఏమో ప్రార్థనే చేస్తారు, ఇంకా నేను గాల్లో దీపం పెట్టి దేవుడా అంటారు, మరి వారు చదవరు. 2 ప్రమాదమే. చూడండి, ఇక్కడ ఈయన ఒక ప్రయాణమై వెళ్ళాలి. అయితే వారికి, వారి చిన్న బిడ్డలకి, వారు కలిగిన అంతటికీ దేవుని కాపుదల, శుభ ప్రయాణం, ఎటువంటి కీడు జరగకుండా వెళ్ళాలి అంటే 3 దినాలు వారు ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం అంటే ఏంటండి? మన శరీరాన్ని నలకొట్టుకోవడం. చూడండి, కొంతమంది ఉపవాసం అంటే దిగులుగా మొహం పెట్టి ఇతరులకు కనబడేలాగా పదే పదే చెప్పుకుంటారు, నేను ఇవాళ ఉపవాసం అండి అని. కానీ ఇక్కడ ఒక పనిని వారు అనుకున్నారు. ఆ పని పూనుకునే ముందు వారు 3 దినాలు ఉపవాసం ఉన్నారు. వారు ప్రార్థనలో ఒక ఊరి చివర ఒక నది దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ప్రార్థనలో కూర్చున్నారు, అందరూ కూడుకున్నారు. 3 దినాలు వారు ఉపవాసం ఉండి, మనం ఏదైనా పిక్నిక్కి వెళ్ళాలనుకోండి, బోళ్ళని తినుబండారాలు కొనుక్కొని వెళ్తాం. కానీ వీరు తమ శరీరాన్ని నలకొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఏకాగ్రత కొరకు. మరి కొంతమందికి ఖాళీగా ఉంటే అది తినాలి, ఇది తినాలి. ఇప్పుడైతే ఇంకా ఈజీ అయిపోయింది. అది ఆర్డర్ చేసుకోవాలి, ఇది ఆర్డర్ చేసుకోవాలి. స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి కదండి. ఇంట్లో ఫుడ్ లేకపోతే ఏమైంది, ఆర్డర్ చేసుకుంటే జస్ట్ 10 minutes అవే, హాఫ్ అన్ అవర్ అవే అని చూడవచ్చు. కానీ వీరు ఏమి తీసుకెళ్లకుండా 3 దినాలు వారి ప్రయాణం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు మనం చూడవచ్చు. మరి వారిని నడిపించిన నాయకుడు ఎజ్రా. మరి దేవుని హస్తం మాకు తోడు, మేము వెళ్ళే ప్రయాణం అంతా మాకు శుభం జరగాలి అని వారు ప్రయాణం కొరకు ఉపవాసం ఉన్నారు. చూడండి, ఈ దినాన ఎంతమంది ఫిజికల్ ప్రిపరేషన్స్ అంటే ఒక పనికి, ఒక ఆఫీస్కి వెళ్ళేవారు అవ్వచ్చు, లేకపోతే ఏదో చిన్న బిజినెస్ సెటప్ చేస్తున్నాం, లేకపోతే ఒక ఎగ్జామ్ రాయాలి, లేకపోతే ఒక వివాహం కొరకు ప్రయాణం, ఒక పెళ్ళి ఉందండి మీ ఇంట్లో వారి పెళ్ళి. మరి ఎంతమంది ఒక ప్రార్థనతో, సిద్ధపాటుతో, ఉపవాసంతో ఉంటున్నాం, ఎంతో ముఖ్యం. చూడండి, ఫిజికల్ ప్రిపరేషన్స్, స్పిరిచువల్ ప్రిపరేషన్ కూడా మనకు ఉండాలి. ఏదైనా పని తలపెట్టేటప్పుడు మనము ఏమంటారు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దాని గురించి కనిపెట్టి ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆ పనిలో సఫలత మనం చూడగలుగుతాం. అదే ఇక్కడ వీరు చూడగలుగుతాం. వీరు ప్రయాణం కొరకు వారు ఉపవాసం ఉండి వారందరూ గుడారాల్లో నివసించి మరి దేవుడే వారికి తోడున్నట్లు చూడగలుగుతాం. అదే ఎజ్రా గ్రంథం 8:22. మేలు కలుగు చేయటగా ఆయనను ఆశ్రయించి వారందరికీ మీ దేవుని హస్తం తోడుగా ఉండును. కానీ ఆయన హస్తం, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి మీద అందరికీ వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనక మార్గం నందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలము, రౌతులు రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మరి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాడో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని ఖచ్చితమైన మనిషి. మరి రాజులను, మనుషులను, అధికారులను మెప్పు పొందేవాడుగా లేడు ఎజ్రా. నా దేవుని ఆశ నా తోడుంది, 1,000 మంది జనాలు నేను వేసుకొని వెళ్ళిపోతాను, నాకు మీ కాల్బలం వద్దు,
నాకేమి వద్దు అని ఖరాఖండిగా చెప్పటం చూడగలుగుతాం. అందుకు ఆయన అంటున్నాడు, నేను నా దేవుని హస్తం తోడుగా ఉందని చెప్పినందున రాజు యొక్క కాల్బలము మా యొక్క కాపుదల కొరకు అడగడానికి నాకు సిగ్గుగా ఉంది. కాబట్టి నాకు వచ్చిన సమస్యను నా దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను. నేను ఉపవాసం ఉంటాను. నాతో పాటు వచ్చేవారందరూ కూడా ఉపవాసం ఉంటారు. 3 దినాలు మేము ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత మేము ప్రయాణానికి మొదలు పెడతాము అని చెప్పడం జరుగుతుంది. చూడండి, పలుమార్లు బైబిల్లో కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆయా భక్తులు ఉపవాసం ఉన్నారండి. మరి లేవి గ్రంథం 23:32లో అదొక ప్రతి మాసంలో కొన్ని రోజుల్లో ఉపవాసం ఉండడం ఒక ఆచారంగా పాటించేవారు. అలానే ఎజ్రా గ్రంథంలో అలానే యోనా జనులను నడిపించేటప్పుడు ఉపవాసం ప్రకటించినట్లు మనం చూడవచ్చు. అలానే పలుమార్లు యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉపవాసం ప్రకటించినట్లు మనం చూడవచ్చు. పలుమార్లు ఉపవాసం ఉండి యుద్ధాలను జయించినట్లు, కొన్ని కష్టమైన పరిస్థితులను ఉపవాసం ద్వారా జయించినట్లు చూడవచ్చు. అంతేకాదు 2వ దినవృత్తాంతంలో 7:14 చూసినట్లయితే ఈ సొలొమోన్‌కి దేవుడు ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపము క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. ఈ ఈ ఈ స్థలమందు చేయి ప్రార్థన నా కనుదృష్టి నిలుచును. మరి ఎవరైతే నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల దేవుడు ఆకాశం నుండి వారి ప్రార్థనలకు జవాబిస్తానని అనుంది. అంతేకాదు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్దకు విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరింపవాలని చాటింపగా, మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉన్నట్లు మనం చూడవచ్చు. అలానే 2వ దినవృత్తాంతంలో 15:2లో కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. ఆసా యూదా వారలారా బెన్యామీనులారా మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంన ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మీరు దేవుని పక్షంగా అయితే దేవుడు మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయనను విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు, మీరు ఆయనని విసర్జించిన ఎడల ఆయన మిమ్ములను విసర్జించును అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మరి ఈ దినాన ఇక్కడ ఎజ్రా అనుకుంటే రాజు యొక్క సహాయాన్ని కోరవచ్చు, కానీ ఎజ్రా రాజు యొక్క సహాయం కోరలేదు, కానీ దేవుని సహాయాన్ని కోరాడు. మరి ఇటువంటి ఒక ప్రయాణంలో 900 మైళ్ళు అంటే ఇంచుమించు 1400 కిలోమీటర్లు 4 నెలల ప్రయాణంలో వెళ్ళాలంటే మరి వారు ఉపవాసం ఉండి ప్రయాణం చేసినట్టు మనం చూడవచ్చు. కాబట్టి ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి, మనకి ఉపవాసం ప్రార్థన మనకుందా? ఎంతసేపు మనము వీరి సహాయం కొరకు లేకపోతే ఒక పనిని తలపెట్టి ఇది జరగట్లేదని వదిలిపెట్టుకునే వారుగా ఉన్నాం. ఎంతమంది మీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మన యొక్క పనుల నిమిత్తము కనిపెట్టి ఆ తర్వాత ఆ పనులు తలపెట్టేవారుగా ఉన్నాం. ఇది ఎజ్రా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అనొచ్చు. కాబట్టి ఇటువంటి ప్రార్థన జీవితం మనం కూడా కలిగి ఉందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానానికే వందనాలు నాయనా తండ్రి. అయ్యా ప్రభువా, అవునైనా తండ్రి, ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కనిపెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి అయినా. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి మీకు ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. ప్రభు చిత్తమైతే ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు పొందండి. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.